హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. దేశంలోని రైతులకు తీపి కబురు. బ్యాంక్ ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ క్రమంలో ప్రధానమంత్రి కిసాన్ నిధి 17వ విడత సొమ్ము జమ కోసం నిరీక్షణగా తెరవనుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం తదుపరి విడత పీఎం కిసాన్ సన్మాన్ నిధి మంజూరు చేసే పనులపై సంతకం చేశారు. దీంతో కోట్లాది మంది రైతులు ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. తాజాగా వారి ఖాతాల్లో డబ్బు జమ కాను సంబంధించిన తేదీ వివరాలు వెల్లడిపడ్డాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 18, 2024 మొత్తం ఖాతాదారుల్లో జమ చేయబడుతుంది. సమాచారం ప్రధాని మోదీ జూన్ 18 వారణాసి పర్యటిస్తుండగా అక్కడ నుంచి డీబీటీ ద్వారా దేశంలోని 9.33 కోట్ల మంది లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలోకి 2,000 కోట్లను బదిలీ పరిశీలిస్తామని తెలుస్తుంది. వాస్తవానికి పీఎం కిసాన్ యోజన అనేది పేద రైతులకు సంక్షేమం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన స్కీమ్. రైతు బంధు పేరుతో తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా రైతుల కోసం మోదీ విస్తరిస్తారు. పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాలో అనుబంధించబడి ఉండాలి. ఈ పథకానికి పొందేందుకు ఈకేవైసీ యాక్టివ్ బ్యాంక్ ఖాతాలో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకాల్లో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలో పేరు తనిఖీ చేయడానికి రైతులకు ముందు పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ పీఎం కిసాన్ ఇన్ స్పందించాలి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో బెనిఫిషియరీ లిస్టు ట్యాబ్లైట్ క్లిక్ చేసి రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు గురించి రిపోర్ట్ బ్యాక్ క్లీన్ చేయాలి. ఇప్పుడు మీ స్కీమ్ లబ్ధిదారులకు జాబితా కనిపిస్తుంది. అందులో మీరు మీ పేరు తనిఖీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.